ఓం సాయిరామ్. మోహన్వాణి ప్రేక్షకులకి నమస్కారం అండి. మనం సాయి వచనాలు ఏకాదశ సూత్రాల గురించి ఈరోజు రెండో సూత్రం గురించి చెప్పుకుందాం. ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమనరించినంతనే సుఖ సంపదలొందగలరు. సర్వేశ్వరుడైన సాయినాథుడు రెండోసారి షిరిడీ వచ్చినప్పుడును మసీదులో నివసించారు. ఆ పాడుబడిన మసీదుకే ద్వారకామాయి అని బాబా పేరు పెట్టారు. ఒక భక్తుడు ఆరోగ్యాన్ని పొందటానికి మసీదుకు వచ్చిన సందర్భంలో, ఇది మసీదు కాదు, ఇది ద్వారావతి, ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు, వారి కష్టములన్నీ గట్టెక్కి సుఖసంపదలు పొందగలరు అని బాబా అన్నారు. వర్ణ వర్గ భేదాలు లేకుండా అందరికీ చతుర్విధ పురుషార్థాలను అందించి ద్వారాలన్నీ తెరిచి ఉండేదే ద్వారకామాయి అని బాబా అన్నారు. సాయినాథుని స్పర్శతో పవిత్రమైన ఆ ద్వారకామాయి భక్తుల పాలిట కల్పవృక్షం. దుఃఖాన్ని పోగొట్టేది షిరిడీ ప్రవేశమైతే సుఖ సంపదలు ఇచ్చేది, సమభావం చూపేది ద్వారకామాయి. షిరిడీ ప్రవేశమే సాయి పిలుపు, మరి ద్వారకామాయి ప్రవేశం జీవితానికే మలుపు. ఏ క్షణమైతే సాయిని గురువుగా స్వీకరించి ద్వారకామాయిలో అడుగు పెడతామో అప్పటి నుంచి సాయి బోధనలు ఆరంభమవుతాయి. జీవితంలో ఎన్ని సంఘటనలు, అనుభవాలు చోటు చేసుకుని సాయికి మరింత దగ్గరగా చేస్తాయి. సాయి అగ్నిహోత్రం వెలిగించి తన గురువుతో అనుసంధానమైన ప్రదేశమైన ద్వారకామాయిలో అడుగిడగానే కనిపించేది దుని. ఈ దుని నుంచి అగ్ని ద్వారా వచ్చిన పవిత్ర భస్మాన్ని ప్రసాదంగా భక్తులకి ఇచ్చి అన్ని రకాల దీర్ఘ వ్యాధుల్ని నయం చేసేవాళ్ళు. శారీరక మానసిక వెతలను పోగొట్టేవారు. భక్తులను తమ కృతజ్ఞతను అపారమైన భక్తి పారవశ్యంతో ప్రదర్శించుకునేవారు. నిరాశ నిస్పృహలకు లోనైన వారిని వెన్నుతట్టి ధైర్యాన్ని ఇచ్చేవారు బాబా. బాధితులకు పీడితులకు శాంతిని ప్రసాదించేవారు. ఆనాడు ఈనాడు ఏనాడు అందరినీ సమభావంతో ఆదరించే అమ్మ ప్రేమ ఒడి ద్వారకామాయి. మాయి అంటే తల్లి. ఆ సాయిమాత అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మనకి. కానీ మనమే ఆ తల్లిని గుర్తించాలి. మనం షిరిడీకి ఎందుకు రప్పించబడ్డామో తెలుసుకోవాలి. మనకి ద్వారకామాయికి ఉన్న సంబంధం ఏంటో గ్రహించాలి. ద్వారకామాయి ప్రవేశం వల్ల సుఖ సంపదలు తప్పకుండా లభిస్తాయి. అవి ఎలాంటి సంపదలు? అసలు సంపద అంటే ఏంటి? చాలామంది సంపద అంటే ధనమని భావిస్తారు. సుఖం అంటే తమ కోరికలు తీరటంలోనే ఉందని అనుకుంటారు. ఇది కొంతవరకే సత్యం. ఇవి తాత్కాలిక సుఖాలు, తాత్కాలిక సంపద మాత్రమే. ఇవి నిజమైన సుఖాలు, సంపదలు కావు. ఒక పరిమిత కాలం వరకే ఇవి ఉపయోగపడతాయి. మనసుకి ప్రశాంతతని ఇవ్వలేవు. కానీ బాబా ఇచ్చే సుఖ సంపదలు కాలంలో కరిగిపోయేవి కావు. ఏదో ఒకనాడు మన నుంచి దూరమయ్యేవి కావు. క్షణికమైనవి, అసత్యమైనవి అసలే కావు. నిత్యమైనవి, సత్యమైనవి మాత్రమే బాబా ప్రసాదిస్తారు. మొదట మనసుల్ని సంస్కరించి అజ్ఞానాన్ని తొలగించి వివేకం ఉదయించేలా చేసి లౌకిక సంపదలను మించిన సంపదను ఏదో ఉంది అని అనేలా గుర్తించేలా చేస్తారు. వాటిని మనం గ్రహించి సాధించుకోవటమే. ఇక సాధారణ జీవితం అప్పటి నుంచి ఆధ్యాత్మికంగా మారుతుంది. నిజమైన ఆనందం, శాంతి అనే సంపదలను చవిచూడటానికి శ్రీకారం చుడతాం. ఇక మన జీవిత గమ్యాలకు దారి చూపేది ద్వారకామాయే. అందరూ ఆశించే సంపద, ఆనందం, శాంతి ఇవన్నీ సద్గురు కటాక్షం వల్లే లభిస్తాయి. అందుకు మనం కూడా కొన్ని బాబాకి సమర్పించాల్సి ఉంటుంది. మరి పంచప్రాణాలు, పంచేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం, ఇంద్రియ నిగ్రహం మొదలైనవి. ముఖ్యంగా మనసు. అబ్బా, చాలా కష్టం కదా. అసలే చంచలం మనసు. దీన్ని ఇవ్వడం అంటే బాధే మరి. కానీ మనకి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి, సరెండర్ చేయాలి. అప్పుడే కదా అసలు సత్యం తెలిసేది. శాంతికి, అశాంతికి, పాపపుణ్యాలకి, జ్ఞానానికి, అజ్ఞానానికి మూల కారణం మనసే. అందుకే మన మనసుని బాబాకి స్వాధీనం చేస్తే దాన్ని జ్ఞానం చేత సంస్కరిస్తారు. అదే బాబా ఇచ్చే జ్ఞాన సంపద. దానికోసం మనం ఏం చేస్తున్నాం అసలు? ఇక్కడ నాకు కథ గుర్తొస్తుందండి. ఎవరో చెప్తుంటే విన్నాను, కానీ మనకి అక్షరాల ఈ సందర్భంలో సరిపోయే కథ. అదేంటంటే, ఒక ధనికుడు జీవితంలో బాగా విసిగి వేసారిపోయి తన సంపద వల్ల తనకి సుఖం లేదు, శాంతి లేదని తెలుసుకుని తన దగ్గరున్న ధనాన్నంతా మూట కట్టుకుని ఎక్కడైనా పారేద్దాం లేదా ఎవరికైనా
ఆశ్రయించి వారికి ఇచ్చేద్దాం అనుకుని అన్నీ వదిలేసుకుని హాయిగా నిశ్చింతగా ఉందామని అనుకుంటాడు. అలా తన సంపదనంతా మూటగట్టుకుని బయలుదేరుతాడు. దారిలో ఓ చెట్టు కింద ఒక యతీశ్వరుడు ధ్యానం చేస్తూ కనిపిస్తాడు. ఈయన గొప్ప స్వామిలా ఉన్నారే, నాకు పరమశాంతి కావాలని కోరుకుందాం, ఈయన ప్రసాదిస్తాడేమో అని ఆ యతి కాళ్ళ మీద పడి, స్వామి నన్ను కరుణించండి, ఈ సంసారంలో సుఖం లేదు, ఈ సంపదలో అంతకన్నా సుఖం లేదు, ఈ ధనమంతా మీరు తీసుకుని నాకేదైనా ఉపదేశం ఇచ్చి శాంతిని ప్రసాదించండి అని అంటాడు. అప్పుడు ఆ స్వామి ఆ ధనికుడిని తేరాపారా చూసి, నిజంగా సంసారంలో అన్నీ వదులుకున్నావా అని అడుగుతాడు. అవును స్వామి, ఈ సంపదతో సహా అన్నాడు మూట చూపిస్తూ. ఆ స్వామి ఆ మూటను తీసుకుని ఒక నిమిషం ఆగి అక్కడి నుంచి పరిగెత్తసాగాడు. ఆ ధనికుడు, అయ్యో ఈయన దొంగ స్వామిలా ఉన్నాడే, నా మూట తీసుకు పరిగెత్తుతున్నాడు అని ఆ యతి వెనకాలే పరిగెత్తుతాడు. అలా పరిగెత్తి తిరిగి ఆ చెట్టు కిందికే వస్తాడు ఆ యతీశ్వరుడు. ఆ ధనికుడు కూడా ఆయాసపడుతూ రొప్పుతూ ఆ స్వామిని తిట్టుకోసాగాడు. నువ్వు దొంగ స్వామి అనుకోలేదు, నా ధనాన్ని మూటని లాక్కున్నావు అని తిడతాడు. అప్పుడు ఆ స్వామి అంటాడు, అన్నీ వదిలేశానన్నావు, కోరికలు లేవన్నావు, సంపద మీద మమకారం లేదన్నావు, కానీ వాటి కోసమే పరిగెత్తి ఆయాసపడుతున్నావు. మనశ్శాంతి, నిశ్చలత, పరమానందం ఊరికే వస్తాయా అని ఆ ధనికుడికి బోధలు చేసి ఆ సంపదని సద్వినియోగం చేసుకోమని చెప్పి పంపుతాడు అన్నమాట. మనం కూడా అంతే కదా, పూజలు చేస్తాం కానీ గుణాలు మార్చుకోము, భజనలు చేస్తాం కానీ భావాలు మార్చుకోము, పారాయణాలు చేస్తాం కానీ పద్ధతులు మార్చుకోము, ధ్యానం చేస్తాం బుద్ధి మార్చుకోము, జపాలు చేస్తాం కానీ అహంకారం మాత్రం వదులుకోము, ప్రసాదాలు అంటాం కానీ రుచులు వదులుకోము. ఏదీ వదులుకోకుండా ఏదో లభించాలని మాత్రం కోరుకుంటాం. ఇది ఎంతవరకు సమంజసం? ఇలాంటి కర్మల వల్ల ఫలితం ఏంటో ఆలోచించండి. మన భాగ్యం కొద్దీ సూక్ష్మంలో మోక్షాన్ని చూపే మార్గదర్శి సాయినాథుడు దొరికారు. ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకుందాం. మనస వాచ కర్మణ గురువునే కోరుకుంటే మన కోరికలు తీరటం ఏపాటి? సర్వం తాయైన వాడే మన సొంతమైతే మన గురించి మనకి ఆలోచనలు ఎందుకు ఉంటాయి? ఇతరుల గురించి ఆలోచించటానికి అవకాశం బాబా కల్పిస్తారు. మన గురించి ఆయన ఆలోచిస్తారు. బాబా తత్వము వంట పడితే గాని మన తలరాతలు మారవు. అలా ఎందరో భక్తులు బాబా అనుగ్రహాన్ని ద్వారకామాయిలో పొంది తమ తలరాతల్ని మార్చుకుని భౌతిక సుఖాలతో పాటు శాశ్వత సుఖాలని కూడా పొందారు. మనం కూడా ఆ భక్తుల్లాగానే పొందాలి అని కోరుకుందాం. దాసుగను ఖానాబిల్లు అనే గజదొంగ చేతిలో మరణించాల్సిన వాడు, కానీ బాబా అలా జరగకుండా అనుగ్రహించారు. నానా చందోర్కర్ని టాంగా ప్రమాదం నుంచి ఆపి అనుగ్రహించారు. తాత్య సంతానహీనుడిగా మిగిలిపోవాల్సిన వాడు అనారోగ్యం వల్ల, కానీ బాబా అలా జరగకుండా ఆపేశారు. మేగుడికి నూల్కర్కి మోక్షప్రాప్తిని కలిగేలా అనుగ్రహించారు. క్షయరోగంతో బతికే అవకాశమే లేని భీమాజీ పాటిల్ రోగాన్ని పారద్రోలి స్వస్థత చేకూర్చి పరిపూర్ణంగా ఆయన్ని అనుగ్రహించారు. అందుకు కృతజ్ఞతగా ద్వారకామాయి ప్రవేశమే అతని నిజమైన సుఖ సంపదలు ఆరోగ్య రూపంలో ప్రసాదించారు బాబా. ఆ గుర్తుగా భీమాజీ పాటిల్ సత్యనారాయణ వ్రతానికి సాయి వ్రతాన్ని కూడా జోడించి సాయి సత్యవ్రతంగా చేయటం మొదలుపెట్టాడు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. షిరిడీలో కూడా ఈ వ్రతాన్ని రోజు చేస్తారు, భక్తులతో చేయిస్తుంటారు. భీమాజీ పాటిల్ ఆ చంద్రతారార్కం బాబాతో సహా నిలిచి ఉంటాడు. ఉపాసిని బాబా రాధాకృష్ణమాయలకి సాధకులుగా కాక సిద్ధుల్ని ప్రసాదించారు బాబా. కొందరికి ధనాన్ని, మరికొందరికి కీర్తిని, కొందరికి ప్రమోషన్లని, మరికొందరికి పెన్షన్లని, ఇలా ఎందరికో ఎన్నో రకాలుగా వారికి ఏది కావాలో అది అనుగ్రహించారు. కానీ వీళ్ళంతా ఎంతో కొంత బాబాకి సమర్పించుకున్న వాళ్లే. సెగ తగిలితే కానీ వెన్న కరగదు. అలాగే సద్గురు కలయిక జరిగితే కానీ అంతరంగం చైతన్యవంతం కాదు. అటువంటి సద్గురు ద్వారకామాయిలో మన కోసం మనకి సుఖ సంపదలు ఇవ్వాలని ఎదురు చూస్తుంటారు. దేనిని దర్శిస్తే వికారాలు ఆగిపోయి నిశ్చలత్వం కలుగుతుందో ఆ పరమసుఖాన్నే పొందుదాం. దేనిని దర్శిస్తే అహం బ్రహ్మస్మి అనే అనుభూతి కలుగుతుందో దానిని దర్శిద్దాం. సాయి సర్వరూపి, కాలాతీతుడు, అన్నిటా తానే అయి ఉన్నాడు. సర్వత్రా సర్వవేళలా ఉండే సాయి మనకుండగా దేనికి చింత?
గురుచరణాలను ఆశ్రయించి అఖండ శాంతి ప్రదాత అయిన సాయినాథుని అనుగ్రహాన్ని పొందడానికి ముందుగా ద్వారకామాయి ప్రవేశం చేద్దాం రండి. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈ సందర్భంగా మా మాస్టర్ గారు జగన్మోహన్ రావు గారు రాసిన ఒక పాటని మీకు వినిపిస్తాను. ద్వారకమాయి ద్వారము దుఃఖ నివారణ మార్గము, ద్వారము లోపలి భాగము, సాయి కమ్మని హృదయము, ద్వారకమాయి ద్వారము. సాయి పాదములంటిన ద్వారము, సాయిని తనలో నడిపిన ద్వారము, సాయి పాదములంటిన ద్వారము, సాయిని తనలో నడిపిన ద్వారము, సాయే తానుగా మారిన ద్వారము, సాయే తానుగా మారిన ద్వారము, సర్వరోగ నిర్మూలన కేంద్రము, ద్వారకమాయి ద్వారము. దుఃఖ నివారణ మార్గము, ద్వారము లోపలి భాగము, సాయి కమ్మని హృదయము, ద్వారకమాయి ద్వారము. జలజ్యోతులను చూసిన ద్వారము, జనన మరణముల నెరిగిన ద్వారము, జలజ్యోతులను చూచిన ద్వారము, జనన మరణముల నెరిగిన ద్వారము, సర్వాభీష్ట ప్రదాయక ద్వారము, సర్వాభీష్ట ప్రదాయక ద్వారము, సద్గురు బోధకు సాక్షిభూతము, ద్వారకమాయి ద్వారము. దుఃఖ నివారణ మార్గము, ద్వారము లోపలి భాగము, సాయి కమ్మని హృదయము, ద్వారకమాయి ద్వారము. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.